ఈ వీడియోలో మల్టీ ఇండెక్స్ ఆఫ్ డేటా ఫ్రేమ్స్. సో మల్టీ ఇండెక్సింగ్ని ఎలా డెవలప్ చేస్తాము, అసలు మల్టీ ఇండెక్సింగ్ అంటే ఏంటో చూద్దాము. సపోజ్ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ G1 అనే ఇండెక్స్లో మనకి 1 2 3 సబ్ ఇండెక్సెస్ ఉన్నాయి. ఓకే, G2లో 1 2 3 ఉన్నాయి. అలాగే రెండు కాలం ఇండెక్సెస్ కూడా ఉన్నాయి, A B అని చెప్పి ఉన్నాయి. మరి ఇలా మనం మల్టీ ఇండెక్సింగ్ డేటా ఫ్రేమ్స్ని ఎలా డెవలప్ చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇంపోర్ట్ pandas యాజ్ PD, ఇంపోర్ట్ numpy యాజ్ NP, ఫ్రమ్ numpy random ఇంపోర్ట్ random n అనే ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. np.random cd ఇది అవసరం లేదు మనకి. m1 ఈక్వల్స్ టు rand n 6,2 6 రోస్ 2 కాలమ్స్ తోటి ఒక m1 అనే మ్యాట్రిక్స్ని డెవలప్ చేసాము. తర్వాత అవుట్ సైడ్ అనే ఒక లిస్ట్ని తయారు చేసి అందులో G1 లిస్ట్ ఐటమ్స్ కింద 3 G1లు 3 G2లు ఉన్నాయి. అలాగే ఇన్సైడ్ లిస్ట్ ఎలిమెంట్లో 1 2 3 1 2 3 ఉన్నాయి. ఓకే, తర్వాత మనకు చూసుకున్నట్టయితే హైర్ అండర్ స్కోర్ ఇండెక్స్ అని చెప్పి ఒక ఇండెక్స్ ఎలిమెంట్, ఒక లిస్ట్ ఎలిమెంట్ని డెవలప్ చేసి ఆ లిస్టులో జిప్ ఆఫ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ అని మనం లిస్ట్ ఆఫ్ జిప్ ఆఫ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. మనకి చూడండి ఇక్కడ హైర్ అండర్ స్కోర్ ఇండెక్సెస్లో ఏమున్నాయో G1, 1 అని, అంటే లిస్ట్ ఆఫ్ టుపుల్స్ ఇన్ ఇండెక్స్ లిస్ట్. సో ఇందులో ఎన్ని టుపుల్స్ ఉన్నాయి? 6 టుపుల్స్ ఒక ఇండెక్స్ లాగా ఉంది మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఒక ఇండెక్స్ డెవలప్ అయింది, ఇండెక్స్లో టుపుల్స్ ఉన్నాయి. రైట్. ఓకే, తర్వాత మనకి హైర్ అండర్ స్కోర్ ఇండెక్స్ 1 ఈక్వల్స్ టు PD డాట్ మల్టీ ఇండెక్స్ ఫ్రమ్ అండర్ స్కోర్ టుపుల్స్ హైర్ అండర్ స్కోర్ ఇండెక్స్. సో ఈ కోడ్ అనేది ఎప్పుడన్నా ఫ్యూచర్లో వచ్చినప్పుడు చూద్దాము. ఈ ఫంక్షన్ అనేది ఏం ఫంక్షన్ నేమ్ వచ్చి మల్టీ ఇండెక్స్ డాట్ ఫ్రమ్ అండర్ స్కోర్ టుపుల్స్. ఓకే, PD డాట్ పాండాస్లో ఉన్న మల్టీ ఇండెక్స్లో ఉన్న ఫ్రమ్ అండర్ స్కోర్ టుపుల్స్ అనే ఫంక్షన్ ద్వారా నేను హెయిర్ ఇండెక్స్ 1 అని చూశాను. హెయిర్ ఇండెక్స్ 1 అని మనం చూసుకున్నట్టయితే ఏమేమి లేబుల్స్ ఉన్నాయో చూడండి. లెవెల్స్ వచ్చి G1 G2 అలాగే 1 2 3 లెవెల్స్ ఉన్నాయి. అలాగే లేబుల్స్ వచ్చి 000 111 012 012 అనే లేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఒక డేటా ఫ్రేమ్ని డెవలప్ చేద్దాం. డేటా ఫ్రేమ్ ఈక్వల్స్ టు PD డాట్ డేటా ఫ్రేమ్. సో మన ఫ్రేమ్లో M1 అనే మ్యాట్రిక్స్ని చేస్తున్నాను. M1 మ్యాట్రిక్స్లో ఏమున్నాయి? 6 రోస్ అండ్ 2 కాలమ్స్. ఇండెక్స్ ఈక్వల్స్ టు హెయిర్ అండర్ స్కోర్ ఇండెక్స్ 1 అండ్ కాలమ్స్ ఈక్వల్స్ టు AB. ఇప్పుడు చూడండి డేటా ఫ్రేమ్ని మీరు అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఇండెక్స్ కింద M1 లిస్ట్ ఐటమ్స్ కింద ఏమేమి ఉన్నాయి? 6 కాలమ్స్ 6 రోస్ అండ్ 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, రోస్కి ఏ నేమ్ ఇచ్చాను? ఇండెక్స్ వాల్యూస్ ఏమేమి ఇచ్చాను? హెయిర్ అండర్ స్కోర్ ఇండెక్స్ 1. హెయిర్ అండర్ స్కోర్ ఇండెక్స్ 1 అంటే ఏమేమి ఉన్నాయి? G1 G2. లెవెల్ 1లో G1 G2 ఉంది. సబ్ లెవెల్స్ కింద సబ్ ఇండెక్సెస్ కింద 1 2 3 అనేవి ఉన్నాయి. అలాగే కాలమ్ నేమ్స్ వచ్చేసి ఏమేమి ఇచ్చాను? కాలమ్ నేమ్స్ A, B. ఓకే, ఇప్పుడు నాకు G1 అనే మల్టీ లెవెల్ ఇండెక్స్లో G1 అనేది టాప్ లెవెల్ ఇండెక్స్ కదా. ఈ G1లో ఉన్న వాల్యూస్ని మనకు కావాలనుకుంటే df.loc ఆఫ్ G1 అంటే మనం చూసాం ఆల్రెడీ. రోస్లో ఉన్న డేటాని మనం రిట్రైవ్ చేసుకోవాలంటే G1 LOC అనే ఒక ఫంక్షన్ని వాడుకొని మనం LOC ద్వారా మనం కనుక్కుంటూ ఉంటాం. అలాగే LOCలో ఉన్న 1 కావాలి అంటే df.location ఆఫ్ G1 డాట్ LOC ఆఫ్ 1. ఓకే, మనకి 1లో ఏమేమి ఉన్నాయో మనకు అవి వస్తున్నాయి. అంటే ఏ వాల్యూ వచ్చి 1.78, B వాల్యూ వచ్చి 0.436510 వచ్చినాయి మనకి. ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయి మల్టీ లెవెల్ ఇండెక్సింగ్లో? ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండెక్సింగ్లో లేబుల్స్ లేవు. G1కి కానీ 1 కానీ లేబుల్స్ లేవు. ఈ లేబుల్స్ని ఎలా డెవలప్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇందులో లేబుల్స్ నేమ్స్ ఏమీ అసైన్ రాలేదు మనకి. యాక్చువల్గా DFలో చూడండి లేబుల్ నేమ్స్ ఏమీ రాలేదు. ఇప్పుడు లేబుల్స్ నేమ్స్ అంటే ఇండెక్స్ నేమ్స్ అన్నట్టు. ఇప్పుడు వీటికి df.index.names అంటే మనకి ఏమి రాలేదు. ఇప్పుడు నేమ్స్ని వీటినన్నా అసైన్ చేద్దాం. ఈక్వల్స్ టు
జిఆర్ అనేది ఒకటి ఇస్తున్నాను, జిఆర్ కామా ఎన్ఎం నెంబర్స్ అన్నట్టు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి డిఎఫ్ డేటా ఫ్రేమ్లో మనకి ఏ విధంగా డేటా ఫ్రేమ్ డిస్ప్లే అవుతుందో. సో గ్రూప్ ఇండెక్స్ ఏమొచ్చింది గ్రూప్కి అంటే టాప్ లెవెల్ ఇండెక్స్కి జిఆర్ అని, అలాగే సబ్ లెవెల్ ఇండెక్స్కి ఎన్ఎం అని మనకి వచ్చినాయి. ఈ విధంగా మీరు లేబుల్ నేమ్స్ని కూడా అంటే ఇండెక్స్ నేమ్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. మనకి క్రాస్ సెక్షన్ అనే ఒక ఫంక్షన్ ఉంది. క్రాస్ సెక్షన్ అనే ఫంక్షన్స్ తోటి మనం ఏం చేయొచ్చో చూద్దాం ఈ మల్టీ లెవెల్ ఇండెక్సింగ్లో. ఓకే, ఫస్ట్ డిఎఫ్ డేటా ఫ్రేమ్ డాట్ ఎక్స్ఎస్ అంటే క్రాస్ సెక్షన్ అన్నట్టు, ఎక్సెస్ ఆఫ్ G1 అని ఇస్తున్నాను, G1. సో మనకి ఏమొచ్చిందో చూడండి. సో G1లో ఉన్న మనకి ఐటమ్స్ అన్నీ కూడా మనకి సబ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ సబ్ లిస్ట్ అంతా కూడా మనకు వస్తుంది. ఓకే, అది కాకుండా కామా నాకు 1 క్రాస్ సెక్షన్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ వరకు కావాలి అనుకుందాం. ఫస్ట్ ఎలిమెంట్ అంటే కంపల్సరీగా మనం స్క్వేర్ బ్రాకెట్స్ మెన్షన్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ ఎలిమెంట్ వరకు ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది. సో నాకు ఇప్పుడు ఏమేం కావాలంటే G1లోను G2లో ఉన్న నెంబర్ ఇండెక్స్లో 1 ఉన్నది అంటే లేబుల్ ఎన్ఎం ఇండెక్స్లో ఉన్న 1 యొక్క వాల్యూస్ కావాలి. G1లో ఉన్న G2లో ఉన్నవి రెండు కూడా. సో దాని పర్పస్ కోడ్ ఎలా రాశానో చూడండి. డేటా ఫ్రేమ్ డాట్ ఎక్సెస్ క్రాస్ సెక్షన్. సో 1 లెవెల్ ఈక్వల్స్ టు ఎన్ఎం. సో ఇక్కడ లేబుల్ ఇండెక్స్ నేమ్ ఇచ్చాను కదా ఎన్ఎం, లెవెల్ ఈక్వల్స్ టు ఎన్ఎం అంటే మనకి టేస్టీస్గా మనకి 1 వాల్యూస్ వచ్చినాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా మనకి క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అవసరం అవుతాయి, అప్పుడు చూద్దాం. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు మల్టీ లెవెల్ ఇండెక్సింగ్. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసుకుని ఒకసారి మైండ్లో గుర్తుపెట్టుకుని ఉంచండి.